హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అలా అమ్ములు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వీడియో వచ్చేసి మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి, అది ఇవాళ కుట్టే వీడియో పెడుతున్నానండి. బ్లౌజు కట్ వర్క్తో చేతితో వేరే మోడల్స్తో కట్ వర్క్ అండి. ఇది మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి ఒకసారి. మనం కుట్టుకునే విధానం బాగుండాలండి. మనం కటింగ్ చేసుకున్నది కూడా నీట్గా పెట్టుకునే విధానం కూడా బాగుండాలండి. ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను కదా, ఎంత నీట్గా అనేది మన క్లాత్ అనేది పెట్టుకుంటే మనం ఎప్పుడు కుట్టినా సరే అది కుట్టే క్లాత్ అనేది నలగదండి. చాలా ఈజీగా మనం అనేది కుట్టుకోవచ్చు ఇలా నీట్గా పెట్టుకుంటే మాత్రం. అందుకని మీకు చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం మీరు చూసారంటే కొత్తగా అదే కొంచెం కట్ వర్క్లో వేరేగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా నేను చెప్పాను కదండి, 2 పీసెస్ జాయింట్ వస్తాయని. ఇలా 2 పీసెస్ ఇలా జాయింట్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. మీకు మనం క్లాత్ అనేది పాడవదు, బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ముందు మెయిన్ మనం చేసే ప్రతి పనిలో కూడా ఇలా నీట్గా అనేది చేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. ఇంకో కటింగ్ అనేది ఒకవైపే వస్తుంది అనమాట. కటింగ్ అనేది 2 వైపులే వస్తాయి. ఇదిగోండి ఈ కొంచెం అలా మనం జాయింట్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా నీట్గా ఉంటుందండి. ఒకవైపే కటింగ్ వచ్చి, అందుకని చూపిస్తున్నాను మీకు. చూసారా, ఇలాగనేది కుట్టుకోవాలన్నమాట. మనం ఈజీ ప్రాసెస్లో ప్రతిదీ కూడా నీట్నెస్గా చేసుకుంటే బోటిక్స్లో కుట్టినట్టు మనకు అనేది స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. అందుకని చెప్తున్నాను. ఇలాగ మనం ఒకవైపే కటింగ్ అనేది చేసుకుంటే ఇలాగా ఇదిగోండి చూసారా, ఇలా పెట్టిన తర్వాత మీరు అది ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు అండి. అప్పుడు నీట్గా మనకు జాయింట్ అనేది కూడా తెలియదు, ఒక పక్క రావటం నీట్గా అనేది మనకి తెలుస్తుందండి. చూసారా ఎలా వచ్చిందో జాయింట్ అనేది. అందుకని చెప్తున్నానండి, మనం చేసే పని నీట్గా చేసుకుంటే వర్క్ అనేది ఈజీ అవుద్దండి. ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదండి. నేను అలాగే కొత్తలో అలాగే చేశాను అనమాట. ఈజీ ప్రాసెస్ తెలియక అలా ఇలా కుట్టేసి అదే నీట్గా లేకుండా ఉండటం అలాగైపోయేదండి. కానీ మనం చేసే పనిలో నీట్గా ఉంటే మాత్రం బ్లౌజ్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అందుకే చెప్తున్నాను. ఇంకోండి ఇలా 2 ఇలాగనేది కటింగ్ చేసేసుకోవాలండి. ఇలాగ కుట్టేసుకుని కటింగ్ చేసి పక్కన పెట్టుకుని నేను కట్ వర్క్ చూపిస్తాను అన్నాను కదండి, దానికి పైపింగ్కి తాడు క్లాత్ అనేది ఆపోజిట్ క్లాత్ తీసుకున్న శారీలో క్లాత్ అది ఇది ఆపట్టు తీసుకున్నానండి. ఆపట్టు తీసుకుని ఇలా క్రాస్గా మనం ఎప్పుడైనా సరే క్రాస్గా అనేది మనం పైపింగ్కి తీసుకుంటే రౌండ్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి స్పేర్ నెక్ అయితే స్ట్రైట్ క్లాత్ తీసుకున్నా పర్లేదండి. రౌండ్కి మాత్రం కంపల్సరీ మనం క్రాస్దే తీసుకుంటే నేను 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి. ఇదిగోండి 1 ఇంచ్ తీసుకుని నేను లోడింగ్ చేసేస్తున్నానండి. లోడింగ్ అనేది పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి. మనం చూసుకుంటే అది బ్లౌజ్ బోటిక్స్లో కుట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకోండి ఇలాగా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా బోటిక్స్లో కుట్టేటట్టు నీట్గా కనిపిస్తుంది. ఇలాగ మీకు ఎన్ని పీసెస్ అయితే బ్లౌజ్ అంతా పడతాయో చూసుకోండి. అలా అన్నీ తీసేసుకుని ఇంకోండి ఇలా క్రాస్గా అనేది జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా క్రాస్గా అనేది జాయింట్ చేసుకుంటే మీకు చాలా నీట్గా అనేది వస్తుందండి. పైపింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లూజ్ అనేది వస్తుందండి మీకు ఫస్ట్ థ్రెడ్ పెట్టినప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒకసారి కుట్టేసుకుని ఇంకోండి ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ ఎడతాం చూపిస్తాను చూడండి. థ్రెడ్ ఎట్టి కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం లూజ్ అనేది క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి క్లాత్ క్రాస్ అనేది వస్తుందండి. ఆ క్రాసు అన్నీ కూడా మీరు ఇంకోటి అండి, ఇలా జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కుట్టు అనేది చాలా దగ్గరగా అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే కుట్టు అనేది చాలా దగ్గరకు పెట్టేసుకుంటే మీరు ఏ కలర్ దారం వేసినా జాయిన్ చేసినప్పుడు పైపింగ్ క్లాత్కి కుట్టు అనేది అస్సలు యువతలకు కనిపించదండి. అదొక చిన్నది చూసుకున్నారంటే సరిపోద్దండి అడ్జస్ట్మెంటు. ఇంకోండి ఇలాగ అయిపోయింది కదా, థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసి ఇదిగోండి ఇలాగ కుడతాం కదా. ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే మనకు లూజ్ అనేది వస్తుందండి పక్కన. ఇలా థ్రెడ్ నేను సన్నదే వాడుతున్నానండి.
కొంచెం చిన్న సైజే వాడుతున్నాను అనమాట. లావుగా ఉన్నది ఏంటంటే కొంచెం మనం కొంచెం హెవీ ఉంటాయి కదండి బ్లౌజెస్, వాటికి అనేది వేసుకోవాలి. కొంచెం మనం ఒకటి కొంచెం ఉన్న ఉడికితే ఇలాగ సరిపోద్దండి చిన్న సైజు. ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే మనం క్రాస్ అనేది వస్తుంది అనమాట, లూజ్ అనేది. ఆ లూజ్ అనేది వచ్చినా సరే అలా కుట్టేసుకోండి. ఫస్ట్ మీరు కుట్టేసుకున్న తర్వాత నేనైతే సింగిల్ పాదం పెట్టలేదండి. సింగిల్ పాదాల్లో ఈ మధ్యన అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకునే పాదం వచ్చిందనమాట. నేను అది తీసుకున్నాను అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకుంటామేనండి, చక్కగా సింపుల్గా ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఇలా పైపింగ్ అనేది ఇలా ఫస్ట్ నీట్గా అనేది మీరు చేసేసుకుంటే, మీరు ఇలా చేసి పెట్టుకుంటే మీరు కుట్టిన తర్వాత బ్లౌజ్కి అనేది చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అనేది మీకు బ్లౌజ్ అనేది నీట్గా ఈజీ ప్రాసెస్లో అవుతుందండి. ఇలా మీకు ఎంతైతే కావాలో అంతవరకు ఇలా పైపింగ్ అనేది చేసేసుకుని పెట్టుకుంటే కుట్టేటప్పటికి కొంచెం మిగిలిన మనకు వేరే బ్లౌజులకైనా పనిచేస్తుందండి. ఓ పక్కన నుంచి క్రాస్ క్లాత్ కాబట్టి 2 క్లాత్లు పట్టుకుని జాయింట్ చేయాలండి. కొంచెం ఎగుడు దిగుడు కింద వస్తూ ఉంటాయి క్రాస్ క్లాత్ వలన. ఇదిగోండి ఇలాగనేది లాగాలండి. ఇలా అన్నీ లాగితే మీకు ఏంటంటే అక్కడున్న కొంచెం లూజ్ ఉన్న క్లాత్ అనేది కొంచెం టైట్నెస్ వస్తుందండి. అందుకని చెప్తున్నా, ఇలా లాగిన తర్వాత కొంచెం మీరు లూజు ఉన్న క్లాత్ టైట్నెస్ అవుతుంది. దీని మీద మీరు ఇలా లాగిన తర్వాత మళ్ళీ వేరే కుట్టు అనేది వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పైపింగ్ ఈ ఫినిషింగ్ మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. కుట్టిన తర్వాత లాగేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అలాగే ఒకసారి కుట్టండి. మీకు ఫినిషింగ్ అనేది చాలా పైపింగ్ ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ టిప్స్ అనేది కొంతమంది చెప్పరనమాట, మీకు నేను చెప్తున్నాను. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. మీకు ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టుకుని కనవ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి. నేనైతే 1/4 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. లోడింగ్ చేయడమే కాబట్టి ఇక నేను 1/4 ఇంచ్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇది చేతులకి కట్ వర్క్ వేరేగా చూపిస్తాను అన్నాను కదండి. ఇదిగోండి ఇలాగా మనం సైజుని బట్టి నేను బక్రం అనేది తీసుకున్నానండి. బక్రం ఇది ఎంతో ఉండదండి మనకి. బక్రం అనేది షాప్ కాడ కొంచెం తెచ్చుకుంటే ఇలా మీకు కట్ వర్క్ ఎంతైతే కావాలో అంత అనేది తీసుకుని ఇలా 4 మడతల కింద పెట్టేసుకుని, మీకు 2 చేతులకే కావాలి కాబట్టి 4 మడతలు పెట్టేసుకుని మన బ్లౌజు కటింగ్ చేసింది చేతులు లూజ్ ఎంత ఉందో చూసుకుని దాని మీద ఒక 1/4 ఇంచ్ ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ అనేది డ్రాయింగ్ వేసుకుంటాకి ఎంత అయితే కావాలో అంత అనేది తీసుకుని వేసుకోవాలన్నమాట అండి. మనం ఇంకోటి స్కేల్తో ఇంకోండి ఎంతైతే మనకి ఎక్కడి నుంచి కట్ వర్క్కి మనం వేసుకుంటామో అది లైన్ అనేది డ్రాయింగ్ చేసుకుంటే, ఎందుకంటే నీట్గా అనేది వస్తుంది అనమాట. డ్రాయింగ్ చేసుకోకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఆ లైన్ అనేది రాదనమాట మనకి. ఇంకోండి ఇలాగా లైన్ మనం చేసేసుకుని నేను ఇలాగ ఒకటి అయితే కటింగ్ చేసుకుని ఉంచుకున్నానండి. పెద్దగా అయితే కట్ వర్క్ అంత అందంగా అనిపించట్లేదండి. ఇలా చిన్నగా అయితే చాలా బాగుంటుంది అనమాట. చేయి చుట్టూరు కట్ వర్క్ వచ్చి, అందుకని నేను ఇది అనేది ఇలాగ కట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఈ కట్ వర్క్ అనేది చాలా బాగుంటుంది చిన్నగా. పెద్దగా అయితే ఏంటంటే మనకి తెలియట్లేదండి. బ్లౌజ్కి చేతులకి 2-3 వస్తాయి కట్ వర్క్. ఇలాగపోతే 4-5 వస్తాయి కాబట్టి చుట్టూరు ఇలాగనేది చేసుకుని కటింగ్ చేసుకుని నేను వేరే క్లాత్ తీసుకున్నానండి. కొంచెం దానికి ఆపోజిట్ క్లాత్ లోపలికే ఫోల్డ్ చేయడానికి. మీకు 1/4 మీటర్ ఎక్స్ట్రా ఉంటే ఇలాగ తీసుకుని 2 చేతులకు సరిపోయినంత 1/4 మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం చేసిన బ్లౌజ్ కటింగ్ కన్నా లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా నేను రెండిట్లకి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనం కుట్టేది నీట్గా ఉండాలి, చూడటానికి చాలా బాగుండాలన్నమాట. ఇది వేరేలాగా అనమాట. కొన్ని అయితే క్లాత్కి మన లైనింగ్కి అతికిచ్చేసి కట్ వర్క్ అనేది చేస్తామన్నమాట. ఇది అలాగ అవసరం లేదండి. మనం వేరేగా లైనింగ్ తీసుకున్నాం కదా, దానికి అనేది మనం కుట్టేసుకుని ఇది కట్ వర్క్ అనేది కటింగ్ పెట్టుకుంటే
మనకి బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. అది థిక్నెస్ వచ్చి ఏంటంటే చేతుల కాడ మనకి నీట్గా అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకుని మీకు ఐరన్ ఉంటే ఐరన్ అన్నా చేసేసుకోవచ్చండి. నేనైతే ఐరన్ చేయట్లే, ఇది బక్రం ఇలా కుట్టే అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకుంటే ఏంటంటే అది కదలకుండా మనకి కుట్టుకుంటాకి ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా కుట్టేసుకుని రెండోది కూడానండి ఇలాగనేది కుట్టేసుకుంటే మనకు ఈజీగా అది కదలకుండా ఉంటుంది అనమాట మనం కట్ వర్క్ కుట్టేటప్పుడు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది ఫోల్డింగ్ చేసుకోవాలండి. మన చేతి కుట్టుకి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుని ఇలాగనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకుని ఇంకోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనం చేతి కుట్టు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అసలు చేతి కుట్టు ఇలాగనేది ఇంకోండి ఇలా వేసేసుకుని మనం రెండు కూడా ఇలా కుట్టేసుకుని వచ్చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు మాత్రం కటింగ్ చేసేసుకోండి, కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట మీకు. ఇంకోండి ఇలా మడత అనేది పెట్టేసుకుని మీరు ఫస్ట్ ఇలా రఫ్ చేసుకున్నారంటే ఈజీ ప్రాసెస్లో అనేది కుట్టు అనేది వెళ్ళిపోద్దండి చాలా బాగా. ఇంకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మన చేతులు అనేది జాయింట్ చేసుకుని దాని మీద ఇది వేసి కుట్టేసుకుంటామేనండి. ఇంకా కొంచెం లోపట కూడా ఎక్స్ట్రా ఉన్నది నేను కటింగ్ చేసేస్తున్నాను, చేతి కుట్టుకే కొంచెం బాగుంటుందని. ఇదిగోండి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసుకుంటే మీకు అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుందండి చేతి కాడ కొంచెం. ఇలా కటింగ్ చేసేసుకుని ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూసారా. ఇలాగనేది మనం పెట్టేసి ఉంచుకుంటే ఇప్పుడు చేతులకి అనేది జాయింట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి హ్యాండ్స్ క్లాత్ ఒరిజినల్ క్లాత్, ఇది లైనింగ్ అండి. ఇలా వేసుకుని మొత్తం మనం మామూలుగా పోతే కట్ వర్క్ అనేది లైనింగ్ వేసి చేస్తామండి. నేను అలా కాకుండా ఇలాగ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలాగేంటంటే మనకి చాలా నీట్గా వస్తుంది, కట్ వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. మనం లైనింగ్ వేసి కట్ వర్క్ చేసుకుంటాం కన్నా ఇలా విడిగా చేసుకుంటంలో చాలా నీట్గా అందంగా ఉంటుందండి. నేను ఇలాగే కుడుతున్నాను ఈ మధ్య. ఇంకోండి జాయింట్ కూడా మీరు పై పార్ట్ పై నుంచి చేసుకుంటే మీకు లూజ్ అనేది రాదండి. ఇలా జాయింట్ అనేది చేసుకుంటే కొంచెం అలాగా అక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకుని అది పైన నేను కుచ్చెడతా కానీ పెట్టానండి. కటింగ్ చూపించాను కదా, కటింగ్ వీడియో తీసాను కదా, ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. చేతులు కూడానండి నీట్గా అనేది జాయింట్ చేసుకుంటే మనకి వాష్ చేసినా సరే ఆ లైనింగ్ అనేది మనకి కిందకి అనేది రాదనమాట. అదే సరిగ్గా కనుక జాయింట్ చేయకపోతే లైనింగ్ ఇంకోసారి వాష్ చేసేపటికి కిందకి మన చేతి కాడకు వచ్చి కనిపిస్తుందండి. దాన్ని కూడా చూసుకుని కుట్టుకోవాలండి మనము ఎప్పుడైనా సరే. అదిగోండి ఇలా కుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోవాలండి. మెయిన్ ముందు ఎక్స్ట్రా ఏ క్లాత్ అయినా ఉంచుకోకూడదండి, మనకి నీట్నెస్ అనేది రాదండి. అందుకనే చెప్తున్నా, ముందు మనం ఉన్నదంతా కటింగ్ చేసేసుకుంటే మన కుట్టిన బ్లౌజ్ చూడటానికి చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకోండి ఇప్పుడు నేను ఫస్ట్ కట్ వర్క్ కుట్టాను కదండి, అది ఇప్పుడు దీని మీద సమానంగా చూసి ఇక్కడ కొంచెం టాకా పెట్టుకుంటే మనకి ఇక్కడ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదండి, మనం తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కొంచెం ఎక్కువే తీసుకుంటే తర్వాత కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ పెట్టేసుకోండి. నేనైతే ఒక 2 పిన్స్ అనేది పెడుతున్నాను అనమాట. ఇలా సమానంగా చూసుకొని కొంచెం మనకి ఎంతవరకు అయితే కట్ వర్క్ కావాలో పొడవును చూసి పెట్టుకోవాలండి. మనకి పొడవు ఎక్కడ దాకా కావాలో కట్ వర్క్ అనేది
ఇంకోండి నేను ఇక్కడైతే పిన్నిస్ పెడుతున్నాను అన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఆ రౌండ్ ఎలా ఉందో కట్ వర్క్ అలా అనేది నేను ఇలా పెట్టుకుని, ఇదేనండి నేను తీసుకున్నది పిన్ను. అది అటు ఇటు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. మన స్క్రూ డ్రైవర్తో అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి అది పైపింగ్ వేసుకునేది మామూలుగా ఉండేది కూడా ఒక దాంట్లోనే వచ్చేసిందండి. ఇది ఇప్పుడు మనం నీట్గా మన కట్ వర్క్ ఎలా ఉన్నది అన్నది నీట్గా నెమ్మదిగా కుట్టుకోండి. మీరు ఫాస్ట్గా మాత్రం కుట్టొద్దండి. అది కట్ వర్క్ అనేది ఆ షేప్ అనేది వస్తేనే మనకి బ్లౌజ్కి లుక్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇంకోండి అలా నెమ్మదిగా మనకి ఒక బ్లౌజ్ కుట్టుకుంటే చాలండి, చాలా విలువ ఉంటుంది చక్కగా. ఎందుకంటే దాన్ని చూసి కూడా మనకి రేట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అందుకనే మనం హడావిడిగా కుట్టుకోకుండా నెమ్మదిగా కుట్టుకుని దానికి రేట్ అనేది బాగా ఫిక్స్ చేసుకోవచ్చండి మనం చక్కగా. డబ్బులు అనేది వాళ్ళని అడుగుతా కూడా మనకి ఉంటుందండి. అందుకని నెమ్మదిగా అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మెయిన్ నెమ్మదిగా కుడతవే నేర్చుకోండి. రోజుకి ఎక్కువ బ్లౌజులు కుట్టేసేమో అనుకోకుండా ఒక్కటైనా నీట్గా కుట్టుకునే బ్లౌజు తీసుకుంటే చాలండి మనకి. ఇంకోండి ఇలాగా నెమ్మదిగా కట్ వర్క్ అనేది ఇలా కుట్టు చూడండి, మీకు తెలుస్తుంది అసలు ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మనం వేసుకున్నప్పుడు సారీ అండి, మనం వేసుకున్నప్పుడు ఇక్కడ చాలా నీట్గా అనేది ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే చాలా మీకే తెలుస్తుందండి. దాన్ని బట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా నీట్గా అనేది మీకు వస్తుంది. థిక్నెస్ వచ్చి మనకి చేతికాడ చక్క నిలబడద్దండి, కుచ్చుకోవడాను బుట్ట కూడాను. నేను ఇలా కుట్టుకున్నాను అనమాట, చాలా బాగా నిలబడింది. అందుకని మీకు చూపిస్తున్నాను. నేను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలండి. ఇంకోండి కటింగ్ కూడా చూసి జాగ్రత్తగా చేసుకోవాలండి. అది లోపల కట్ అయిందంటే మనకి పొడవు అనేది తగ్గిపోద్ది బ్లౌజ్ అనేది. అందుకే ముందే మనం నీట్గా నెమ్మదిగా కటింగ్ చేసుకుంటే మనకు అనేది సరిపోద్ది అనమాట. కటింగ్ చేసేసుకుని చాలా ఈజీ అండి కట్ వర్క్. అసలు నేను ఫస్ట్లో చాలా ఇదయ్యానండి, చేయి తిరుగుతో లేదో అనుకున్నాను. ఇంకోండి ఇలాగనేది కటింగ్ చేసిన తర్వాత ఇలా మధ్యలో మనం అనేది ఏంటంటే కట్ మన కుట్టుకాడ కరెక్ట్గా కుట్టుకాడే కటింగ్ అనేది పెట్టుకోవాలండి. లేకపోతే మీకు లోపల కట్ అయిపోద్ది, మీకు కట్ వర్క్ అనేది నీట్గా రాదనమాట. ఒకసారి చూసి నెమ్మదిగా కట్ వర్క్ అనేది కుట్టాలండి. మంచి ట్రెండ్లో ఉందండి కట్ వర్క్ మనకి. ఇది కొంచెం అక్కడ కుట్టుపడలేదండి. ఇదిగోండి ఇలాగనేది మనకి యువతల ఉన్నది మనం వేస్తుంది బకరం అనేది లోపల ఫోల్డ్ చేస్తే అక్కడ మనకి కొంచెం థిక్నెస్ వచ్చి చాలా చేతులు అనేది ఇలా నిలబడుతున్నాయండి. అసలు ఇలా ట్రై చేయండి, కట్ వర్క్ మాత్రం చాలా బాగుందనమాట. నేను కుట్టిన తర్వాత నాకు బాగా నచ్చిందండి. మనం ఇస్త్రీ చేసుకుని వేసుకుంటే బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా ఉందండి అసలు. ఇంకోండి ఇలాగనేది లోపల ఫోల్డ్ చేసుకుని ఇలాగా అన్నీ చిన్నగా నెమ్మదిగా తీయాలండి అవన్నీని మనకి. ఇంకోండి చూసారా అంత నీట్గా వచ్చిందో. ఇది వచ్చి నేను లోపల మధ్యలో బోటు ఇసి పెట్టమన్నారండి. వాటికి కానీ తీసుకుని అటోకించు ఇటోకించు ఇదిగోండి బాలు దాంట్లో వేసి ఇలా చుట్టేసుకుంటామండి. చాలా సింపుల్ అండి బోటిక్స్. వీటికి వీడియో కూడా మీకు తీసి నేను పెడతాను. ఇదిగోండి ఇలాగనేది ముందు మనం ఇది అనేది ఇలా చేసుకోవాలి. ఆ కలర్ దారమే వేయాలండి చుడతాకి, కరెక్ట్గా మ్యాచింగ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన దారం కనిపిస్తుంది కాబట్టి. ఇంకోండి ఇలాగా చుట్టేసుకుని పైపింగ్ వేసి మధ్యలో వి ఆకారం కాడ ఇవన్నీ బాల్స్ అనేది పెడతానండి. ఇంకోండి ఇలాగనేది చేసుకుని మనం కరెక్ట్ కలర్ దారం వేయాలండి, లేకపోతే కనిపించేస్తుంది మనకి. అందుకని చెప్తున్నాను. ఇది అనేది
కటింగ్ చేసేసుకుని ఇలాగ ఇదిగోండి అలానే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను చేసి పెట్టుకున్నాను మధ్య మధ్యలోకి. అటు 9 ఇటు 9 పడినట్టు ఉన్నాయండి నాకు. కరెక్ట్గా చేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. పైపింగ్ కూడా మీరు ఇదిగోండి చూసారా, ఇది అటు ఇటు కుట్టేసుకోవాలండి. పక్కన కుట్టుకున్న తర్వాత దాన్ని ఇదిగోండి కటింగ్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి. కటింగ్స్ పెట్టకపోతే మీకు రౌండ్ అనేది తిరగదండి. మనకి కటింగ్స్ అనేది పెడితే ఏంటంటే పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం బ్లౌజుకి రెండో కుట్టు వేసినప్పుడు కూడా నీట్గా వస్తుందండి. మీకు ఇది వీడియో ఒకటి విడిగా తీసి పెడతానండి నేను ఒకటి. కటింగ్స్ పెట్టుకోకుండా మనం పైపింగ్ అనేది వేస్తే మాత్రం రౌండ్ అనేది తిరగదండి మనకి ఇది కట్ వర్క్లో. అందుకనే చూపిస్తాను చూడండి మీకు కటింగ్ అనేది ఎలా పెట్టాలో. ఇలా అనేది కుట్టుకుంటే మాత్రం అసలు మనకి పైపింగ్ కాంబినేషన్ వస్తే చాలా బాగుంటుందండి. ఇంకోండి ఇలా కుట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడే మీరు మధ్యలో కటింగ్స్ చూపిస్తాను చూడండి. పైపింగ్ ఇంకోండి వెనక్కి తిప్పి ఇక్కడ అనేది కటింగ్స్ పెట్టుకుంటా మీరు కుట్టారంటే మీకు రౌండ్ అనేది కట్ వర్క్కి చాలా బాగా తిరుగుద్దండి. అందుకే చెప్తున్నాను. ఇంకోండి ఇలా కటింగ్స్ అనేది పెట్టుకుంటే నీట్గా చాలా బాగా వస్తుందండి. కటింగ్స్ మీకు చూస్తాకు కూడా చాలా అందంగా ఉంటుందండి కట్ వర్క్ కుట్టినప్పుడు. ఇలా రెండో కుట్టు అనేది దాని మీద వేసుకుంటే మీకు నచ్చితే రెండో కుట్టు వేసుకోవచ్చు, లేకపోతే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఇది అంచు ఉంది కాబట్టి నేను మిషన్ కుట్టేస్తున్నా. ప్లెయిన్ దోతే మాత్రం కంపల్సరీ మీరు చేతి కుట్టు అనేది వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా రెండో కుట్టు మాత్రం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నీట్గా వేసుకోవాలండి. కుట్టు కూడాను సేమ్ కలర్ దారం వేసారంటే కొంచెం మీకు ఏంటంటే ఎలా కుట్టు తప్పుకున్నా సరే కనిపించదండి. కొంచెం ఆపోజిట్ కలర్ వేసినా మీకు ఏంటంటే కరెక్ట్గా తెలిసిపోద్దండి బ్లౌజులకి ఎవరికైనా సరే. ఇదిగోండి కట్ వర్క్ అనేది పైపింగ్ చాలా బాగా వచ్చిందండి. ఈ మధ్యలో ఇక్కడ పెట్టమన్నారు. ఇంకోండి ఇక్కడ ఏంటంటే నేను లోపల తిరగతిప్పుదాం అనుకున్నాను, కానీ అది అంచు ఉండటం వల్ల ఎత్తుగా ఉంటుందండి. అందుకని నేను ఇలా పైన అనేది పెట్టాను అనమాట వీటికి. ఇలాగా ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి నా ఛానల్ చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఏ సింపుల్గా ఉండాలో ఒక్కొక్క వీడియో తీసి పెడతా ఉంటారండి. ఈ వీడియో 2 పార్ట్ల కింద పెడుతున్నానండి స్టిచ్చింగ్ మొత్తం. ఎందుకంటే కట్ వర్క్ కుట్టడమే నేను చాలా లెంత్ అయిపోయింది వీడియో. అందుకని నేను ఈ 2 వీడియోల కింద పెడుతున్నాను అనమాట. చూసారా 2 ఎంత బాగున్నాయో. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను. మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. కట్ వర్క్లో బోటీస్ వేసి పెట్టాను అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ అనేది కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు పెట్టడానికి ఇంకా మీరు నాకు ఇస్తారని అనుకుంటున్నానండి. ఇంకో చాలా బాగానండి. ఒక్కసారి మీరు ఎలా కుట్టు చూడండి. కట్ వర్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అసలు మన లోపట ఇది హెమ్మింగ్ చేసుకోవాలండి. పైన ఉన్నది మనకి హెమ్మింగ్ చేసుకుంటే అసలు చాలా నీట్గా అనేది ఉంటుందండి. అసలు పైన కుర్చీ అన్నాను కదండి, పైన కొంచెం కుర్చీ పెట్టాలి కదా. ఆ కుర్చీకి 2 ఇంచులు తీసుకున్నానండి నేను. 2 ఇంచులు సరిపోద్దండి కుర్చీకి. మనకు కరెక్ట్గా చిన్నగానే పెట్టమన్నారనమాట. అందుకని ఇదిగోండి చూసారా ఇలాగ. ఇదేంటంటే మనం మిషన్ సూది ఉంటుంది కదండి, దాన్ని బట్టి కొంచెం ఇలా చిన్నగా పెట్టుకుంటే అసలు చాలా చాలా బాగుంటుందండి కుర్చీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. నేను ఇది 2 పార్ట్ల కింద వీడియో పెడుతున్నాను. లెంత్ ఎక్కువైపోవటం వలన
ఈ మొత్తం ఈ వీడియో అంతా హ్యాండ్స్కే సరిపోయిందండి. మొత్తం బాడీ ఎలా కుట్టుకోవాలో, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో అనేది కూడా నేను చూపిస్తాను. మీకు టిప్స్తో సహా నేను వీడియో చేసి మొత్తం పెద్ద వీడియో పెడుతున్నాను. మీకు నచ్చితే ఒకసారి చూడండి. ఈ వీడియో తర్వాత ఇది చేతుల వరకే తీసాను అనమాట. అదైతే బాడీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసి పెట్టానండి. క్రాస్ బెల్ట్ అన్నీ ఎలా వేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో. ఇగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ కుచ్చు అనేది. చూసారా చిన్నగా ఎంత బాగుందో. ఇలాగనేది కుట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. నేను 2 ఇంచులు తీసుకున్నాను కదండి, అక్కడికి డాట్స్ అనేది పెట్టేసుకుంటే అటు ఇటు కూడా మనం కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. ముందు మనం ఇలాగనేది చిన్నగా కుట్టేసుకుంటే మన చెయ్యి జాయింట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఎగుడు దిగుడు కూడా రాదండి, సమానంగా వచ్చేద్ది మనకి కుట్టేటప్పుడు. అందుకని ముందే మీరు ఇలాగ కుచ్చు అనేది పెట్టేసుకుంటే మీకు చేతులు జాయింట్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది అనమాట. ఒకసారి వీడియో అంతా చూడండి, మధ్య మధ్యలో ఆపకుండా చూసారంటే మీకు అనేది ఎలా కుట్టుకోవాలనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మెయిన్ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకు అప్పుడు ఇలా చెప్పడానికి ఎవరు లేరండి. ఇదిగోండి ఇలాగా మన రెండో పార్ట్ మాత్రం నేను కంపల్సరీ పెడతాను. ఇదిగోండి వెనకాల పార్టు, ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ వీడియో రెండోది పెడతాను అనమాట. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా. అలా అమ్ముల ఛానల్ చూడండి. మీకు మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారనమాట. ఇలాగ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటారండి. బాయ్ అండి.